మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, ఏం పేరు? నా పేరు జగదీష్ బాబు. ఎక్కడ నుండి ఆటో? యాదాద్రి భువనగిరి నుంచి వచ్చినాము. అవును. ఎట్లుందన్న మరి ఆటోల పరిస్థితి ఎట్లుంది? ఆటోల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. చాలా ఘోరంగా అంటే ఇంకా చెప్పుకోలేని పరిస్థితి. అది చెప్పుకోలేకుండా ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల మీద ఉన్న బంగారం కానీ ఇంకా వేరే ఏమున్నా కుదబెట్టుకొని బండ్లు తెచ్చుకుంటే ఈరోజు రోడ్డు మీద వచ్చినప్పుడు ఆ బండ్లు నడవక ఆ కిస్సులు కట్టలేక బలవత్మరణానికి పాల్పడుతారు. ఇంట్లో తల్లిదండ్రులకు దూరం అయిపోతారు. ఈ ఒక్క ఆటో డ్రైవర్ సూసైడ్ చేసుకోవడం వల్ల ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. అసలు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఎవరికి లాభం? అది ఒక లేడీస్ కానీ ఫ్రీ బస్సు పెట్టినారు. డైలీ అయితే లేడీస్ అయితే పోలేరు కదా, మరి దాంతో ఎందుకు? ఇప్పుడు అదే ఫ్రీ బస్ తీసేసి ఆటోలకు ఇక నిరుపేద వాళ్ళకు కూడా ఏమైనా లాభం చేయొచ్చు కదా. నువ్వు అంటున్నావు పైసలు ప్రభుత్వం దగ్గర అంటున్నావు, ఫ్రీ బస్సు కావాలని చెప్పేసి పబ్లిక్ కోరుకోలే కదా. నీకెందుకు ఫ్రీ బస్సు? నువ్వు అంత డైరెక్ట్ పైసలు లేవు అంటున్నావు. ఇప్పుడు ఆర్టీసీకి నువ్వు నష్టాలు వస్తున్నాయి అవి వస్తున్నాయి అని చెప్పేసి గవర్నమెంట్కి వచ్చిన ఆదాయంలోకి వెళ్ళి కొంచెం నువ్వు ఇటు ఇస్తున్నావు కదా. అందులో 1% ఆటో డ్రైవర్లు ఆదుకొని నీకు పెట్టవచ్చు కదా. ఈ ఫ్రీ బస్సు వల్ల వచ్చిన లాభం ఏముంది? దానికి ఒక వాల్యూ లేదు. అనవసరంగా అప్పులు చేసి పబ్లిక్ మీద వేయడం తప్ప ఇంకా వేరేదేం లేదు. ఇలా అన్యాయంగా బలి అయింది మాత్రం ఒక ఆటో డ్రైవరే. ఇంకా ఎంత వస్తుంది? రోజు మొత్తం తోలుతా ఉంటారు ఎండలో మీరు, ఆటోల దగ్గర నిలబడతలేదా, కిరాయి పోతా ఉంటారు. రోజు మొత్తం తోలితే ఎంత వస్తుంది? రోజు మొత్తం తేలితే ఒక 500 నుంచి 600 లోపు వస్తుంది. అందులో డీజిల్ ఖర్చు ఒక 200 తీసేసినాం అనుకో రఫ్గా. ఇప్పుడు మనం ఒక దగ్గరికి పోతున్నాం, పోయినప్పుడు ఇక్కడ నుంచి డ్రాప్ అంటే ప్యాసింజర్ వేసుకొని పోతున్నారు. డౌన్లో రావాలన్నప్పుడు రాదు కదా, డీజిల్ ఖర్చు అవుతుంది. ఇంకా అది కాకుండా ఇంకా గవర్నమెంట్కు మా నుంచి ఆదాయం వస్తుంది. డీజిల్ పోస్తున్నాము, ఆయిల్ ఇంకా ఈ స్పేర్ పార్ట్స్ అన్ని మా నుంచి గవర్నమెంట్ పోతుంది. మాకు చేయొచ్చు కదా. అంటే ఇంత ముందు ఎంత వచ్చేదన్నా మరి? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది ఫ్రీ బస్ పెట్టక ముందు అప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు మినిమం మా ఫ్యామిలీ అమ్మ నాయన్ను మా పిల్లల చదువుకు ఏ ఇబ్బంది లేకుండా అప్పు లేకుండా అయితే బతికినాం. ఇప్పుడు మాత్రం ఎక్కడ దొరికితే అప్పుడు తీసుకురావాల్సి వస్తుంది. అప్పుల బాధ భరించలేక ఇప్పుడు డైలీ ఫైనాన్స్లు అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అన్నీ ఉంటే ఆటో డ్రైవర్ ఎందుకు అవుతాడు? ఏం లేనప్పుడు రోడ్డు మీద వచ్చిన ఆటో. అట్లాంటప్పుడు ఏమైందంటే ఈ ఆర్థిక ఇబ్బందులు అస్సలు భరించలేక ఏంటంటే ఆ పిల్లలకు కూడా ఇప్పుడు మా ఈ ప్రాబ్లము పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మాకు. ఎందుకంటే ఆ స్కూల్కి పోయినప్పుడు ఆ స్కూల్లో ఫీజు కట్టలేక బయట నిలబెట్టగానే వచ్చి డాడీ ఇట్లా ఉంది ప్రాబ్లం అంటే ఇది చెప్పుకోలేక భరించలేక ఇవన్నీ కారణాలు ఇవి. ఒక చిన్న ఫ్రీ బస్సు అనేది అది ఎంతమందికి ఉపయోగపడుతుందో తెలియదు. అయినా అది ఉపయోగపడుతుందా లేదా తర్వాత పెడితే 12,000 సంగతి ఏంది మరి? 12,000 ఇస్తా అని చెప్పింది. 12,000 ఇస్తా అన్నాడు. సరే మా బాధ లేదు. ఆ 12,000 కూడా దానికి దేనికి ఉండదు. జస్ట్ ఏంటంటే ఒక ఆ సంవత్సరంలో ఒక మా పిల్లలకు దేనికో ఆ టైంలో ఉపయోగపడుతుంది, దానికన్నా పెట్టుకోవచ్చు. నువ్వు అది కూడా చేస్తలేవు కదా. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి చూసినాం ఏమో చేస్తాడేమో. డ్రైవర్కి 24,000 దాకా బాకీ బాకీ 24,000 బాకీ అయినా సరే బాకీ అని ఇప్పటి నుంచి అయినా కళ్ళు తెరిచి మాకు రావాల్సింది మాకు చేస్తే మేము ఇప్పటికైనా ఈ చావులు ఆగుతాయి, ఇవన్నీ జరుగుతాయి కదా. ఇది పట్టించుకోకుండా అందరికీ డైరెక్ట్ వచ్చి మీడియా ముందుకు వచ్చి నా దగ్గర పైసలు లేవు ఎట్లా పంచుతారో పంచురంటే పంచాల్సిన అవసరం లేదండి. సీఎం గారు మీరు ఆ ఫ్రీ బస్ తీసేస్తే అందులోకెళ్ళి కొంచెం ఇవ్వండి, మాకు అందులోకెళ్ళి కొంచెం ఇవ్వండి. మీరు బస్సు ఫ్రీ బస్సు అన్నారు, డైలీ ఎందుకు పెట్టాలండి ఫ్రీ బస్సు? వారం నెలలో 3 సార్లు ఏజ్ లిమిట్ కాకుండా నువ్వు ఈ అవసరం లేని దానికి అవును దానికి లేడీస్ వస్తున్నారు బయట. ఒక లేడీస్ అయినా ఒక ఫ్యామిలీకి అయినా నెలలో 3 లేదా 2 అని పెట్టవచ్చు కదా. మొత్తం ఒకటే పని ఆడోళ్ళకి ఫ్రీ అంటే అక్కడ డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఈ ముసలోళ్ళు బస్సు ఎక్కాలంటే ఎంత ఇబ్బంది పడుతుంది. సరిగా రావట్లేదు, నిజమేనా? బస్సులు రావట్లేదు. వచ్చిన ఆ క్రౌడ్కు చాలా ప్రాబ్లం ఎదుర్కొంటారు వాళ్ళు. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయితా ఉంది. సో మరి ఎట్లుంది అంటే పాలన ఎట్లా అనిపిస్తుంది? మరి పాలన అయితే బాగలేదు. అంటే మా ఒక్కరి సమస్య అని కాదు, ప్రతి ఒక్కరిది. ఆటోలు చాలా మంది ఎక్కుతా ఉంటారు, రైతుల నుంచి మొదలు పెడితే ప్రతిదీ ఇబ్బంది. ఇప్పుడు ఫ్రీ అన్ని ఫ్రీ అంటే నువ్వు అన్ని ఫ్రీ ఇచ్చినప్పుడు ఎవరికి ప్రాబ్లం? దాంతో ఎవరికి ఆదుకోగలుగుతాం? ఇప్పుడు కరెంట్ బిల్లు ఫ్రీ అన్నావు, ఇంతకుముందు కట్టలేదా కరెంట్ బిల్లు? అన్ని కట్టలేము కదా కరెంట్ బిల్లు. ఇప్పుడు మాకు కావాల్సింది ఇచ్చేస్తే మేము అంతకుముందు ఫ్రీ బస్సు లేనప్పుడు బిల్లులు కట్టుకున్నాం, పిల్లల్ని చదువుకున్నాం, అన్నీ చేసినాం కదా. నువ్వు ఫ్రీ మేము అడిగినామా? మేము అడగలే కదా. నువ్వు అన్నీ మీ నీ ఇష్టానికి పెట్టేసి ఆడ ఖజానాలో ఉందా లేదా చూసుకోకుండా నీ ఇష్టానికి హామీలు ఇచ్చేసినావు. మాకేదో మా జీవితాలు ఏమో సరే బాగుపడతాయేమో అని చెప్పేసి మేము మార్పు కోరుకున్నాం. కానీ ఇంత మంచి మార్పు వస్తుందని మేము అనుకోలేము. మళ్ళీ సో ఇప్పుడు మళ్ళీ నిజంగా మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో ప్రభుత్వం వచ్చే ఛాన్స్ ఉంటుందా? నాకు తెలిసి అయితే రాదు.
అంటే ఇంకా 3 సంవత్సరాలల్లా సీఎం గారు ఈ ఉచిత పథకాలన్నీ మీద జర దృష్టి పెట్టేసి అది తీసేయగలిగితే ప్రజలకు మేలు చేసిన అవుతాడు. ఇప్పుడు ఆ ఫ్రీ బస్ అసలు మెయిన్ ఎఫెక్ట్ చాలా మందికి ఎఫెక్ట్ ఏంది తెలుసా, ఈ ఫ్రీ బస్సే. ఫ్రీ బస్ వల్ల ఏంటంటే లేడీస్ అయిన దానికి కాని దానికి ఇట్లా వచ్చేసి బస్ ఎక్కి గొడవలు అవుతున్నాయి. చిన్నదానికి ఇప్పుడు గ్రామంలో తీసుకున్న సామాన్లు టౌన్లోకి వచ్చి తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అంటే నువ్వు ఫ్రీ అని చెప్పేసి వస్తున్నావు, ఆ ఫ్రీ వల్ల ఎంత ప్రాబ్లం అయితే ఇంటికాడ ఉన్న చిన్న చిన్న ముసలోళ్ళు చాతగానోళ్ళు నువ్వు బస్ ఎక్కి బయట వచ్చినావు, వాళ్ళ పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది? ఇది కరెక్ట్ కాదు. ఇది ఫైనల్ గా ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, అయ్యా సీఎం గారు మీరు మా ఆటోల దృష్టి పెట్టండి జర. మీరు అన్నదే మేము సృష్టించుకోలేదు, అది మీరు 12,000 అన్నారు. ఆ 12,000 ఏదో మాకు చేస్తే కొంచెం ఆదుకుంటారు. లేదనంటే ఫ్రీ బస్ తీయండి, ఏ 12,000 మాకు అవసరం లేదు. థ్యాంక్ యూ అన్న. బాబాయ్ ఏం పేరు బాబాయ్? నా పేరు కుమార్, కాలో శ్రీరాంపూర్ మండలం. ఎక్కడ నుండి కాలో శ్రీరాంపూర్ మండలం. ఎట్లా ఉందన్న పరిస్థితి? మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లుంది? కొంచెం గట్టిగా మాట్లాడు. ఆటో డ్రైవర్ల పరిస్థితి అంతా దారుణంగా ఎవరి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి పాలన ఇంత దారుణంగా ఉన్నది. మా చెప్పులతో మేమే కొట్టుకోవాల్సి వచ్చింది. ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ఇంటింటి తిరిగి ఓట్లు వేపించారు, ఆయన గెలిపించారు. కానీ మా మీద మాత్రం ఏ రోజు కూడా కనికరం చూపించలేదు, ఎలాంటి ఇబ్బందులు పెట్టుకుంటుంటాడు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్రీ బస్సు తీసేయాలి, లేకుంటే నెలకు 12,000 అన్న వేయాలి కంపల్సరీ. ఇది మాత్రం మేము కోరుకుంటాం. దేనికో పని చేస్తాయి కదా, నెలకు 12,000 ఇస్తారా, 15,000 ఇస్తారా? మీరే మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, మీరే అన్నీ చెప్తారు, కానీ ఇంతవరకు ఏది లేదు. 18 నెలలు అవుతుంది ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైనాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ ఫ్రీ బస్ పెట్టలేదు, కానీ మీరు మాత్రం ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి మీరు మా బతుకులు మా రోడ్డు మీద పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా మీరే దీనికి బాధ్యులు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినాయి, రోజుకు 300-400 వస్తాయి కావచ్చు నాకు తెలిసి. లేదన్నా, మేము శ్రీరాంపూర్ అడ్డా పెడితే 30 కిలోమీటర్లు పోతే పొద్దున్న 4:30కి వస్తే సాయంత్రం 6-7 గంటల దాకా ఉంటాం, ఒక్క బండి కూడా వెళ్తలేదు. ఇదే జీవనోపాధి. మేము ఇది కోల్పోయినాం. ఈ 18 నెలల నుండి ఒక 10,000 కూడా సంపాదించలేము. మేము నెలకు 1,000 రూపాయలు కూడా సంపాదిస్తలేము. అటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి వచ్చింది. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ జీవనోపాధి కోల్పోయాడు మొత్తానికే. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అందరు సంతోషంగా ఉన్నారు, అన్ని హామీలు అందుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అది అంత పెద్ద నాటకం, ఒక డ్రామా ఇది. ఎందుకంటే మేము అన్ని తప్పులు చేసుకుంటూ పోతాం, ఉప్పు చేస్తాను అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ పోతారు, కానీ దూస్తుంది. అది వరకు ఉన్న ప్రభుత్వం ఫ్రీ పెట్టలేదు, ఎవరి పని వాడు చేసుకొని బతికిర్రు. మా పని మమ్మల్ని పని చేసుకొని బతకని అని చెప్పి ఫ్రీ బస్ తీసేస్తే మేము అంతే సార్, మాకు ఏది ఇచ్చుడు అవసరం లేదు. మాకు ఫ్రీ బస్ తీసేది మొత్తానికి, మా ఫ్రీ ఇచ్చేది ఏదద్దు, ఏది అవసరం లేదు, మాకు సరిపోతుంది. మా బతుకు మేము బతుకుతాం కదా, నువ్వు ఎందుకు ఈ ఫ్రీ పెట్టు? మీరు ఆటో అంటే నార్మల్ గా ఊరు మొత్తం తిరుగుతూ ఉంటారు, సిటీ కానీ మీ ఏరియాలలో మొత్తం తిరుగుతూ ఉంటారు. మార్పు ఏమైనా కనిపిస్తా ఉంటా? అభివృద్ధి ఏమైనా జరిగింది? ఏం లేదన్న, వాళ్ళు కావాలని చెప్పుకుంటారు. అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళు ఇజ్జత్ పోతా అని చెప్పి అభివృద్ధి జరుగుతుంది అంటారు, కానీ ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ కూడా లేదు. మా అన్ని రకాల అభివృద్ధి దెబ్బతిన్నది. అది వరకు ఉన్న ప్రభుత్వం వేరే, ఇప్పుడున్న ప్రభుత్వం వేరే. ఇది మొత్తం దొంగ ప్రభుత్వం అయిపోయింది. ఎందుకంటే ఒక 20-30 ఏళ్ళ కింద మంచిగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎవరో ఒకసారి మారాలని చేంజ్ చేశారు, కానీ మావిడ అంటే ఈ రకంగా మారుతా అని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు ఇంతవరకు. ఇంత దారుణం చేసిన ప్రభుత్వాన్ని ఇది ఉంచుడే లేదుగా. నెక్స్ట్ టైం ఖచ్చితంగా గద్దెదించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకోటి ముందే ఇప్పుడు దగ్గరలో ఇంకో జూలైలో సర్పంచ్ ఓట్లు కూడా ఎన్నికలు కూడా ఉంటాయని చెప్తా ఉన్నారు. సో మరి మీకు అన్యాయం జరిగింది ఇంత ఆవేదన చెప్తా ఉన్నారు, మరి అక్కడ మీ ప్రభావం చూపిస్తారా? ఒక్క వార్డ్ మెంబర్ గెలిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టే. ప్రతి గ్రామంలో ఒక వార్డ్ మెంబర్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టే. సర్పంచ్ గెలవడు, ఎంపీడీస్ గెలవడు, జెడ్పీడీస్ గెలవరు, ఎవ్వరు కూడా గెలవరు. ఈసారి ఇళ్లలో పోతే కంపల్సరీ ఏదో ఒకటి జరుగుతుంది. మార్పు అనేది వచ్చిందంటారా? ఖచ్చితంగా మార్పు వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది మారాలని ఒకసారి చూసిర్రు. ఇక మారితే ఇంత బతుకులు ఈయనమైతే అని చెప్పి ఎవరు అనుకోలే. ఇప్పుడు ఏమైనా సైలెంట్గా దెబ్బతిద్దామని చెప్పి అంత సైలెంట్గా ఉంటారు. ఇక ఒకసారి చూద్దామని చూసిరు, కానీ 18 నెలల్లో ఏం మారలే. ఆటో డ్రైవర్లకు బతుకులు మారలే, మారలే, ఏం లేదు ఇంతవరకు అయితే. అంటే ఇప్పుడు పథకాలు ఇద్దామంటే డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవని చెప్తా ఉంటారు ముఖ్యమంత్రి. కరెక్ట్ సిగ్గుపోతుంది, మారమవుతుంది ఎవరికైనా చెప్పుకుంటే. ఈ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? నన్ను కూస్తారా, నా దగ్గర రూపాయి లేదు, ఆట లేదు, ఏం చేస్తారా మా అంటే అంటారు. అంతగానం మాట్లాడతాను, మరి ఇంతగానం చేసిన అవసరమా మీకు? మీరు ఎట్లా గెలుతురు కావచ్చు, మరి ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టినట్టు చెప్పు. మరి మా 12,000 ఇస్తానని అవి లేవు, ఇది అన్నారు అది అన్నారు, ఏ లేదు.
కనీసం 12,000 అన్న మరి నెలకేస్తారా 2 నెలలకు ఎత్తారా అనేది కూడా ఇంతవరకు మార్పు లేదు. ఏమన్నా అంటే ఇది అంటాను అది అంటాను ఏది లేదు, కోసం కస్తే ఇది అన్యాయం అయిపోయింది, దీని పని అయిపోయినట్టే. పథకాల సంగతి ఏంది 6 గ్యారెంటీలు అన్నారు కదా మరి వాటి సంగతి 6 గ్యారెంటీ లేదు, ఒక్క గ్యారెంటీ లేదు అన్న, ఇంతవరకు ఏ గ్యారెంటీ కూడా లేదు, ఒక్కడు కూడా రాలేదు. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక